మా ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్రలో భాగంగా 7వ రోజు ప్రయాణంలో మేం దర్శించిన జ్యోతిర్లింగము, పంచకేదార క్షేత్రము అయిన కేదార్నాథ్ యాత్రా విశేషాలను ఈ వీడియోలో మీతో పంచుకుంటున్నాము. మేము మా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర సిరీస్లోని వీడియోల లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాము. ఆ వీడియోలను తప్పక చూడండి. కేదార్నాథ్లో మేం చూసిన కేదార్ బాబా ఆలయం గురించి, భీంశిల గురించి, శ్రీ ఆదిశంకరాచార్యుల వారి సమాధి గురించి ఈ వీడియోలో మీకు తెలియచేస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, మేము మీ పద్మావతి మురళీకృష్ణ మిమ్మల్ని మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్కి ఆహ్వానిస్తున్నాం. హిందువులు పవిత్ర శైవ క్షేత్రాలుగా ఆరాధించే 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి అయిన కేదార్నాథ్ క్షేత్రంలో మహాశివుడు స్వయంభువుగా వెలిశాడు. ఉత్తరాఖండ్ చార్ధామ్ క్షేత్రాలలో ఒకటి అయిన కేదార్నాథ్లో కేదార్ బాబాని ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఏడాదికి 6 నెలల పాటు మాత్రమే చార్ధామ్ క్షేత్రాలని భక్తుల దర్శనం కోసం తెరిచి ఉంచుతారు. మిగిలిన 6 నెలల పాటు ఆ ఆలయాలు అన్నీ మంచుతో కప్పబడి ఉంటాయి కనుక చార్ధామ్ యాత్రని రద్దు చేస్తారు. రాంపూర్ నుంచి కేదార్నాథ్ ఆకాశ మార్గంలో వెళ్లి రావటానికి హెలికాప్టర్ సదుపాయం ఉంది. హెలికాప్టర్ టికెట్లు దొరికినప్పటికీ కేదార్నాథ్లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే మాత్రం హెలికాప్టర్ సర్వీసులు రద్దు అయిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే ట్రెక్కింగ్ ద్వారా కానీ, పోనీ ఎక్కి గానీ, డోలీ ఎక్కి గానీ కేదార్నాథ్ వెళ్లవలసి వస్తుంది. హెలికాప్టర్ టికెట్ దొరక్కపోవటంతో మేము ఇంకా తెల్లవారక మునిపే రాంపూర్ నుంచి బయలుదేరి సోన్ప్రయాగ చేరుకున్నాము. బయటి నుంచి వచ్చే వాహనాలకు అక్కడి వరకు రావటానికి మాత్రమే అనుమతి ఇస్తారు. అక్కడికి 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌరీకుండ్ చేరుకోవటానికి అందుబాటులో ఉన్న స్థానిక వాహనం ఎక్కాము. ఇరుగైన రహదారి మీద ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో 1 కిలోమీటర్ ముందే మమ్మల్ని వాహనాలు దింపేశారు. దానితో మేము కాలినడకన గౌరీకుండులో ఉన్న డోలీలు దొరికే ప్రీపెయిడ్ కౌంటర్ దగ్గరికి వెళ్లాము. డోలీలని, పోనీలని యాత్రికులకు కేటాయించటం కోసం ప్రీపెయిడ్ కౌంటర్లని ఏర్పాటు చేశారు. డోలీలని, పోనీలని పొందటం కోసం యాత్రికులు తెల్లవారుజాము నుంచి గౌరీకుండులో ఉన్న ప్రీపెయిడ్ కౌంటర్ ముందు వరుసలో నుంచుంటారు. గౌరీకుండు నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేదార్నాథ్ చేరుకోవటానికి భక్తులు కాలినడకన ట్రెక్కింగ్ చేస్తూ కానీ, పోనీల మీద కానీ, డోలీ ఎక్కి కానీ వెళ్ళాలి. మేము 4 వ్యక్తులు కలిసి మోసే డోలీ ఎక్కి వెళ్లాలని నిశ్చయించుకున్నాము. మాకు 13,000 రూపాయలకి ఒకటి చొప్పున కేదార్నాథ్ వెళ్లటానికి 2 డోలీలు దొరకటంతో మేము మా కేదార్నాథ్ ప్రయాణం మొదలుపెట్టాము. మనిషి బరువును బట్టి ఆ రేటు ఉంటుందని చెప్పారు. కేదార్నాథ్ నుండి వచ్చేటప్పుడు అక్కడ మేము మళ్ళా వేరే డోలీలు ఏర్పాటు చేసుకోవాలి. గౌరీకుండ నుంచి కేదార్నాథ్ వరకు ఎత్తి అయిన పర్వతాల నుంచి, లోతు అయిన లోయలలో నుంచి అతి దుర్లభమైన మార్గంలో సాగే 22 కిలోమీటర్ల యాత్రని భక్తులు ఎన్నో కష్టనష్టాలకి ఓర్చుకొని కొనసాగిస్తారు. పరమశివుని దర్శనం చేసుకుని శివుని అనుగ్రహం పొంది ముక్తిని పొందాలని కొందరు కేదార్నాథ్ యాత్ర కొనసాగిస్తుంటే, మరికొందరు ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదిస్తూ ఈ యాత్రని కొనసాగిస్తూ ఉంటారు. కేదార్నాథ్ ఆలయ సమీపంలో దూరంగా మంచుతో కప్పబడ్డ పర్వత శ్రేణులు కనిపిస్తున్నాయి. ఎంతో కష్టసాధ్యమైన ప్రయాణాన్ని పూర్తిచేసి వచ్చిన మాకు సుదూరంలో కనిపిస్తున్న కేదార్ బాబా ఆలయం చూడగానే అప్పటిదాకా పడ్డ కష్టాలన్నీ మరిచిపోయి భక్తి పారవస్యంలో మునిగిపోయాము. మేము డోలీ దిగి ఆలయం సమీపానికి వచ్చేసరికి ఎదురుగా పసుపు పచ్చని పూలదండలతో అలంకరించబడ్డ శిలాతోరణము, దాని మధ్యలో నుంచి కేదార్ బాబా ఆలయము కనబడుతున్నాయి. ఆలయం ముందర తోరణంకి కట్టిన గంటలని మోగిస్తూ భక్తుల మహాశివుడికి తమ రాక గురించి చెబుతున్నారు. టూర్ ఆపరేటర్ ఆ రాత్రికి మాకు గుడికి దగ్గరగా ఉన్న ఒక రాజస్థానీ ఆశ్రమంలో బస ఏర్పాటు చేశారు. కేదార్నాథ్లో రాత్రి బస చెయ్యాలంటే 1000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. కేదార్నాథ్లో ఏటీఎంలు, ఇంటర్నెట్ సౌకర్యము సరిగ్గా ఉండవు కనుక యాత్రికులు వారికి అవసరమైన డబ్బు చేతిలో సిద్ధంగా ఉంచుకోవాలి. గుడి దగ్గర మెడలో రుద్రాక్షమాలలు, నుదుటన విభూతి కండెలు, కాషాయరంగు బట్టలు ధరించి ఒక చేతిలో కమండలం,
ఇంకో చేతిలో శంఖం పట్టుకొని ఉన్న ఎంతోమంది సాధువులు కనిపిస్తున్నారు. అక్కడ ఎవరి నోట విన్నా శివనామస్మరణ ప్రతిధ్వనిస్తోంది. భక్తుల రద్దీ పెరిగే కొద్దీ ఆలయ ప్రాంగణమంతా సాధువులు పూరించే శంఖారావాలతో, భక్తులు చేసే శివనామస్మరణతో మారుమోగిపోతోంది. కేదార్నాథ్ ఆలయం ఎదురుగా వంటినిండా తెల్లని విభూతి రాసుకుని, మెడనిండా రుద్రాక్షమాలలు వేసుకుని, పులిచర్మం ధరించి మహాశివుడి రూపంలో ఆసనం మీద కూర్చున్న ఒక సాధువు భక్తులను ఆశీర్వదిస్తూ కనిపించాడు. మేము సాయంత్రం 5 గంటలకి ఆలయం పక్కన ఉన్న కౌంటర్లో వరుసలో నిలబడి 5,000 రూపాయలు పెట్టి ఒక అభిషేకం టిక్కెట్ తీసుకున్నాము. ఒక అభిషేకం టిక్కెట్కి 5 భక్తులని లోపలికి అనుమతిస్తారు. మాకు మర్నాటి ఉదయం 4 గంటలకి అభిషేకం స్లాట్ దొరికింది. ఆలయం బయట మేము ఏర్పాటు చేసుకున్న పండిట్ మాకు కేదార్నాథ్ స్థలపురాణం గురించి వివరంగా చెప్పుకువచ్చారు. కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు రాజ్యపాలనని తమ కుమారులకు అప్పగించి, తమకి సంక్రమించిన బంధుమిత్ర హత్యాదోష పరిహారార్థం వారు మహాశివుడిని ప్రసన్నం చేసుకోవటానికి ఎంతగానో ప్రయత్నిస్తారు. పాండవులకు తన దర్శనమివ్వటానికి ఇష్టపడని మహాశివుడు వృషభరూపంలో వారికి కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్న సమయంలో కేదార్నాథులో వారి కంటపడ్డాడు. ఆ వృషభరాజమే మహాశివుడిని గ్రహించిన పాండవులు దాన్ని పట్టుకోవటానికి ప్రయత్నించినప్పుడు వృషభరూపంలో ఉన్న మహాశివుడు ఒక సొరంగంలోకి దూరి పారిపోవాలని ప్రయత్నించాడు. మహాశివుడిని వదిలిపెట్టకూడదన్న పట్టుదలతో భీముడు ఆ వృషభం యొక్క వెనక కాళ్ళని పట్టుకుని బయటికి లాగటానికి ప్రయత్నించటంతో శివుడు అక్కడ వృషభం యొక్క పుష్టభాగ రూపంలో స్వయంభువుగా వెలియగా, ముందు కాళ్ళు తుంగనాథులోనూ, ముఖభాగం రుద్రనాథులోనూ, నాభీభాగం మధ్యమహేశ్వర్లోనూ, జుట్టుభాగం కల్పేశ్వర క్షేత్రంలోనూ ప్రత్యక్షమవుతాయి. మహాశివుడు 5 ప్రాంతాలలో 5 భాగాలుగా ప్రత్యక్షమైనందుకు సంతోషించిన పాండవులు ఈ 5 పంచకేదార్ క్షేత్రాలలోనూ 5 ఆలయాలు నిర్మించి మహాశివుడిని ప్రసన్నం చేసుకున్నారు. ఈ పంచకేదార క్షేత్రాల ఆలయ నిర్మాణ శైలి ఇంచుమించు ఒకేలాగా ఉంటుంది. 5 క్షేత్రాలలోని శివలింగం త్రికోణాకారంలోనే ఉండటం ఒక విశేషం. ఆలయాలను నిర్మించాక పాండవులు కేదార్నాథులో యజ్ఞయాగాదులు నిర్వహించి మహాశివుడిని ప్రసన్నం చేసుకుని తమ పాపప్రక్షాళన చేసుకుని బదరీనాథులో మహావిష్ణువుని దర్శించుకున్న తరువాత స్వర్గారోహణం మొదలుపెడతారు. అందువల్లనే కేదార్నాథ్ క్షేత్రాన్ని దర్శించుకున్న భక్తులు బదరీనాథులో మహావిష్ణువుని దర్శించుకోవటం ద్వారా మాత్రమే సంపూర్ణ యాత్రా ఫలసిద్ధి పొందుతారని చెబుతారు. మనమిప్పుడు ఆలయం వెనకవైపున ఉన్న భీమశిల దగ్గర ఉన్నాము. మనం ఈ భీమశిల యొక్క విశేషాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. 2013వ సంవత్సరంలో మందాకిని నదికి వచ్చిన ఆకస్మిక వరదలలో ఎంతో ఆస్తి నష్టము, ప్రాణనష్టము కలిగింది. ఆ వరద ప్రవాహంలో ఎన్నో కట్టడాలు నదీగర్భంలో కలిసిపోయాయి. విచిత్రమేమిటంటే కేదార్నాథ్ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. దానికి కారణం పర్వతాల మీద నుంచి నదీ ప్రవాహంలో కొట్టుకువచ్చి ఆలయానికి వెనుకగా కొద్ది మీటర్ల దూరంలో ఆగిన ఈ భీమశిల. ఈ భీమశిల ఇంచుమించు 20 అడుగుల పొడుగు, 10 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తు ఉన్న ఒక బ్రహ్మాండమైన శిల. కొండల మీద నుంచి విధ్వంసం సృష్టించుకుంటూ వచ్చిన నదీ ప్రవాహం ఆలయం వెనకాల ఆగిపోయిన భీమశిల అడ్డు తగలటంతో 2గా చీలిపోయి ఆలయంకి 2 పక్కల నుంచి దూసుకుపోవటంతో ఆలయానికి ప్రమాదం జరగలేదు. వరద నీరు నేరుగా ఆలయం వెనుక భాగానికి తగలకపోవటంతో ఆ ఆలయం ఒక్కటే ఆ విధ్వంసాన్ని తట్టుకొని నిలబడగలిగింది. మందాకిని నది సృష్టించిన ప్రళయతాండవం నుంచి ఆలయానికి రక్షణ కల్పిస్తున్నట్లుగా ప్రవాహానికి ఎదురొడ్డి నిలబడిన ఆ శిలకి భీమశిల అని నామకరణం చెయ్యటమే కాకుండా భక్తులు ఆ శిలకి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది ఆలయం వెనుకవైపున కొద్ది దూరంలో ఉన్న శ్రీ ఆదిశంకరాచార్యుల వారి సమాధి.
ఆదిశంకరాచార్యుల వారి సమాధిని కొద్ది సంవత్సరాల క్రితం పునర్నిర్మించారు. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు దేశవ్యాప్తంగా చేస్తున్న తన ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా కేదార్నాథ్ దర్శించుకున్నప్పుడు ఇహలోక బంధాల నుంచి శాశ్వతంగా తప్పుకున్నట్లు ప్రకటిస్తూ ఆయన తన సమాధిని స్వయంగా ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. 2 వరుసలలో గుండ్రంగా కట్టిన కాంక్రీటు గోడల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో ఒక రాతిపై పద్మాసనం వేసుకుని ధ్యానం చేసుకుంటున్న ఆదిశంకరాచార్యుల వారి నల్లరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 2 గోడల మధ్య ఉన్న దారిలోనుంచి కిందకి దిగి ఆదిశంకరాచార్యుల వారి దగ్గరికి వెళ్ళవచ్చు. గట్టుమీద నుంచి కిందకి చూస్తే పద్మాసనం వేసుకొని ధ్యానముద్రలో కూర్చుని ఉన్న ఆదిశంకరాచార్యుల వారి విగ్రహం అతి మనోహరంగా కనిపిస్తోంది. ప్రధాన ఆలయం పక్కనే ఉన్న ఆలయంలో ఈశానీసుడు కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలో త్రిభుజాకారంలో పుష్టరూపంలో ఉన్న శివలింగం ఒక గోతిలో ఉండటం విశేషం. ఆలయం ముందు ఉన్న పీఠం మీద ఒక చిన్న అందమైన నల్లరాతి నంది విగ్రహం ఉంది. నంది విగ్రహం వద్ద భక్తుల చేత దీపాలు వెలిగింపచేస్తూ ఒక సాధువు చాలా హడావిడిగా కనిపిస్తున్నాడు. ఆలయం పక్కనే త్రిశూల రూపంలో గౌరీదేవి పూజలందుకుంటోంది. కేదార్బాబా ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఒక పర్వతం మీద ఆలయ క్షేత్రపాలకుడైన భైరవనాథ ఆలయం ఉంది. రాత్రి 8 గంటలయ్యింది. పండిట్ సలహాతో ఆలయానికి సమీపంలో ఉన్న తివారీ హోటల్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళాము. రాత్రి భోజనానికి వచ్చిన కస్టమర్లతో ఆ హోటల్ కిటకిటలాడిపోతోంది. మాకు వేడివేడిగా రొట్టెలు కూరలు తినటానికి ఇచ్చారు. మేము అక్కడ కూర్చుని ఉండగానే వేడివేడి జిలేబీ, సమోసాలని పళ్ళెలలో తీసుకొచ్చి కౌంటర్లో పెట్టారు. వాటిని కూడా మేము రుచి చూశాము. రాత్రి అవటంతో చలి బాగా ఎక్కువగా ఉంది. మళ్ళా ఉదయాన్నే అభిషేకం కోసం తొందరగా లేవాలి కనుక మేము తీసుకున్న రూముకి వెళ్ళి పడుకుండిపోయాము. కేదార్నాథ్ ఆలయంలోని విశేషాలని రేపటి వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటమే కాకుండా దీన్ని అందరికీ షేర్ చెయ్యండి.